హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్లో భాగంగా ఇవాళ మనం కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బీపీపీకే అంటే మీరు ఇంతకుముందు ఎగ్జామ్స్ ఏం చూసుకున్నా కానీ జీప్యాట్, నైపరు, ఎయిమ్స్, ఈఎస్ఐసి ఎన్ని ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఫార్మసిస్ట్ ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ ఈ టాపిక్ నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ మనకున్న అన్ని సబ్జెక్ట్స్లో దిస్ ఈజ్ స్మాల్ అండ్ ఈజీ సబ్జెక్ట్. ఓకే, ఈజీగానే ఉంటుంది, వరీ అవ్వాల్సింది ఏం లేదు. సో కొత్త సబ్జెక్ట్ ఇవాళ మనం స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అసలు బయోఫార్మస్యూటిక్స్ అంటే ఏమిటి అండ్ ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అసలు బయోఫార్మస్యూటిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డ్రగ్, డోసేజ్ ఫార్మ్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ ఇంటూ ద సిస్టమిక్ సర్క్యులేషన్. ఇంక దీనికి అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ బయోఫార్మస్యూటిక్స్ అర్థం కావాలంటే బయో అవైలబిలిటీ తెలియాలి. బయో అవైలబిలిటీ అంటే ఏంటని చెప్పాను నేను మీకు ఇంతకుముందు క్లాస్లో, మనకి ఫార్మస్యూటిక్స్లో అయిపోయింది, పేరెంట్రల్స్లో చెప్పాను. బయో అవైలబిలిటీ అంటే ఏంటంటే ఒక డ్రగ్ 100% సిస్టమిక్ సర్క్యులేషన్కి రీచ్ అయితే దాన్ని 100% డ్రగ్ మనకు అవైలబుల్ అయింది కాబట్టి దాన్ని మనం బయో అవైలబిలిటీ అంటాము. సిస్టమిక్ సర్క్యులేషన్లోకి 100% వెళ్ళిపోద్ది. ఇది ఏ రూట్ ద్వారా తీసుకుంటాము మనం? ఇంజెక్షన్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఇంజెక్షన్ రూట్ ద్వారా తీసుకుంటే డ్రగ్ అనేది 100% మనకి అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు మనం అదే ఓరల్ గా తీసుకున్నాం అనుకోండి, నోటి ద్వారా తీసుకున్న డ్రగ్ వచ్చేసి జిఐటీలోకి వెళ్ళిద్ది. ఫస్ట్ మౌత్ ద్వారా తీసుకున్న డ్రగ్ ఉందనుకోండి, ఓకే, టాబ్లెట్ తీసుకున్నాము, ఇలా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డ్రగ్ ఏం చేస్తుంది, జిఐటీలోకి వెళ్ళిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుంది, డ్రగ్ లివర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ లివర్లో నుంచి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఇక్కడ మనం 100 mg టాబ్లెట్ తీసుకుంటే ఈ ప్రాసెస్ అంతా అంటే డిజల్యూషన్, మెటబాలిజం ఇవన్నీ జరిగి సిస్టమిక్ సర్క్యులేషన్ కి, సైట్ ఆఫ్ ద యాక్షన్ కి వెళ్ళేసరికి ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. అంటే ఇక్కడ డ్రగ్ మనకి 100% అవైలబుల్ ఉందా? లేదు. హాఫ్ ఆఫ్ ద డ్రగ్ ఇక్కడ ఈ ప్రాసెస్ లోనే అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. కాదు, మనకి 100% డ్రగ్ కావాలంటే మనం డైరెక్ట్ గా సిస్టమిక్ సర్క్యులేషన్ కి ఐవి రూట్ ద్వారా ఇస్తే అప్పుడు డ్రగ్ మనకి 100కి 100% అందుబాటులోకి ఉంటుంది అనమాట. ఓకే, సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది. ఇదంతా కూడా నేను పేరెంట్రల్స్ ఇంట్రొడక్షన్ లో చెప్పాను, అక్కడ ఒకసారి వినండి, ఇంకా క్లియర్ గా అర్థమైపోద్ది. ఓకే, సో ఇక్కడ బయో అవైలబిలిటీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్ ఏం చెప్పాను? రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఇన్ మన సిస్టమిక్ సర్క్యులేషన్ లో ఎంత డ్రగ్ అవైలబుల్ గా ఉన్నది, బయో అవైలబిలిటీ. రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఇన్ సిస్టమిక్ సర్క్యులేషన్. Okay, this is a bio availability. Then what is biopharmaceutics? ఇప్పుడు అర్థమవుతుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఇన్ సిస్టమిక్ సర్క్యులేషన్. సింపుల్ గా చెప్పనా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బయో అవైలబిలిటీ, అంతే. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బయో అవైలబిలిటీ అంటే ఏంటి? రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఇన్ సిస్టమిక్ సర్క్యులేషన్, ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బయో అవైలబిలిటీ అనొచ్చు, లేదా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఇన్ సిస్టమిక్ సర్క్యులేషన్. ఇదంతా ఏంటిది? బయో అవైలబిలిటీ కదా. సింపుల్ గా బయో అవైలబిలిటీ అని టర్మ్ వాడచ్చు, లేదా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అని చెప్పేసి ఇదంతా రాయొచ్చు. ఎలా రాసినా కానీ బయో ఫార్మస్యూటిక్స్ మీనింగ్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే అనమాట. ఓకే, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బయో అవైలబిలిటీ. నెక్స్ట్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటనేది చూద్దాము. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్. ఓకే,
ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక డ్రగ్ డోసేజ్ ఫామ్ లో ఉన్నప్పుడు బాడీలో రిలీజ్ అయ్యి అబ్జర్బ్ అయ్యి సర్క్యులేషన్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేది ఇదంతా కూడా బయోఫార్మస్యూటిక్స్ అంటారు. ఒక డోసేజ్ ఫామ్ తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్ళి రిలీజ్ అయ్యి అబ్జర్బ్ అయ్యి నెక్స్ట్ అబ్జర్బ్ అయింది బ్లడ్ సర్క్యులేషన్ కి ఎలా ఎంటర్ అవుతుంది, ఈ ప్రాసెస్ అంతా బయోఫార్మస్యూటిక్స్ అనేసి అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ గా మీకు అర్థం కావడానికి ఒక టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, అది డిసింటిగ్రేట్ అవుతుంది, తర్వాత డిజాల్వ్ అవుతుంది, తర్వాత అబ్జర్బ్ అవుతుంది, తర్వాత సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది అనమాట. ఇదంతా వచ్చేసి మనకి ఇక్కడ జరుగుతుంది, ఓరల్ రూట్ గా తీసుకున్నప్పుడు జరుగుతుంది. ఓకే, అంత వరకు అవసరం లేదు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్న ఆర్డర్ లోనే బయో అవైలబిలిటీ అంటే ఏంటి, రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఇన్ సిస్టమిక్ సర్క్యులేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ బయోఫార్మస్యూటిక్స్. బయోఫార్మస్యూటిక్స్ అంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే ఈ బయో అవైలబిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయో, లిజన్ అగైన్, ఏ ఫ్యాక్టర్స్ అయితే బయో అవైలబిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటినే బయోఫార్మస్యూటిక్స్ అంటారు. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ ఏంటవి బయోఫార్మస్యూటిక్స్ ని. ఓకే, బయోఫార్మస్యూటిక్స్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ ఏంటవి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్, ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్, ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్స్. ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి, ఫార్మకోకైనెటిక్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేషెంట్ బాడీ అండ్ డోసేజ్ ఫార్మ్. ఇన్ఫ్లుయెన్స్ ఇంకా మీరు ఎక్కువ సార్లు చూసింది ఏముంటుందంటే వాట్ ద బాడీ డూస్ టు ద డ్రగ్, వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్ అని చూస్తారు. ఇలా చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేషెంట్ బాడీ అండ్ డోసేజ్ ఫార్మ్. మన టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఉంటుందంటే ఫార్మకోకైనెటిక్ అంటే వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్, సింపుల్ గా వాట్ బాడీ డూస్ టు ది డ్రగ్. ఓకే, అండ్ ద ఫ్యాక్టర్స్ అండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి చెప్పండి ఫార్మకోకైనెటిక్స్ అంటే. ఎవ్రీవన్ నోస్ ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్స్. ఫార్మకోకైనెటిక్స్ అంటే వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్ అని చూసాం కదా. అంటే డ్రగ్ బాడీలోకి ఎంటర్ అయ్యాక, బాడీలోకి ఎంటర్ అయ్యాక మన బాడీ ఆ డ్రగ్ తో ఏమేం చేస్తుంది అనే స్టడీ చేసేది ఫార్మకోకైనెటిక్స్. అర్థమైందా, డ్రగ్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక మన బాడీ ఆ డ్రగ్ తో ఏమేం చేస్తుందని చదివేది ఫార్మకోకైనెటిక్స్ అనమాట. సో ఈ ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఈ ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్స్. 4 టైప్స్: అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్. ఓకే, సో ఇవి మెయిన్ గా చదవాల్సిన ఫార్మకోకైనెటిక్ ఫ్యాక్టర్స్. వీటి గురించి ఇండివిజువల్ గా చదవటమే ఈ బయోఫార్మస్యూటిక్స్ లో మనకి ఫార్మకోకైనెటిక్స్ లో వస్తుంది అనమాట. అబ్జార్ప్షన్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి, మెటబాలిజం గురించి, ఎక్స్క్రీషన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా చదవాల్సి ఉంటుంది. అసలు అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే డ్రగ్ బ్లడ్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. సింపుల్ గా చెప్తున్నాను, డ్రగ్ అనేది బ్లడ్ లోకి ఎంటర్ అవడం అబ్జార్ప్షన్. అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే బ్లడ్ నుంచి డిఫరెంట్ టిష్యూస్ కి, ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవ్వడం. డిస్ట్రిబ్యూట్ అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోవడమే, ఎక్కడ నుంచి, బ్లడ్ నుంచి డిఫరెంట్ టిష్యూస్ కి, ఆర్గాన్స్ కి డిస్ట్రిబ్యూట్ అయిపోవడం. అండ్ మెటబాలిజం ఎక్కడ జరిగింది, లివర్ లోనే. మెయిన్లీ లివర్ లో డ్రగ్ కెమికల్ మోడిఫికేషన్ అవ్వటం. మెయిన్ గా డ్రగ్ ఏంటంటే ఇక్కడ లివర్ లోనే కెమికల్ మోడిఫికేషన్ జరిగింది డ్రగ్, దాన్ని మెటబాలిజం అంటారు. నెక్స్ట్ డ్రగ్ కానీ దాని మెటబాలైట్స్ కానీ బాడీ నుంచి ఎలిమినేట్ అవటాన్ని త్రూ ద కిడ్నీస్ డ్రగ్ కానీ డ్రగ్ మెటబాలైట్స్ కానీ బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వడాన్ని త్రూ ద కిడ్నీస్ ఎక్స్క్రీషన్ అంటారు. ఓకే, బయోఫార్మస్యూటిక్ ఏంటంటే మెయిన్ గా ఫోకస్ చేసేది డ్రగ్ రిలీజ్ నుంచి అంటే అబ్జార్ప్షన్. ఓకే, బయోఫార్మస్యూటిక్స్ మెయిన్ గా డ్రగ్ రిలీజ్, అబ్జార్ప్షన్ ఫోకస్ చేస్తే ఫార్మకోకైనెటిక్స్ రిమైనింగ్ చేసింది. ఓకే,
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా చెప్తాను మీకు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫార్మకో కైనెటిక్ చెప్పాము. వాట్ ఈస్ ఫార్మకో డైనమిక్ జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఓకే, ఫార్మకో డైనమిక్ అంటే ఏంటి, ఫార్మకో కైనెటిక్ అంటే ఫ్యాక్టర్స్ చూసాము. ఫార్మకో డైనమిక్ అంటే ఫార్మకో కైనెటిక్స్ అంటే వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్ చూసాం. మరి ఫార్మకో డైనమిక్ అంటే వాట్ డ్రగ్ డూస్ టు ద బాడీ. హియర్ డెఫినేషన్ వాట్ డ్రగ్ డూస్ టు ద బాడీ, వాట్ డ్రగ్ డూస్ టు ద బాడీ అనమాట. ఓకే, ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్ ఇన్ డోసెస్ ఫార్మ్ పేషెంట్ ఈజ్ కాల్డ్ ఫార్మకోడైనమిక్. అంటే డ్రగ్ ఏం చేస్తుంది, దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటది, పేషెంట్ బాడీ మీద ఎలా చూపిస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్పేసేదే డ్రగ్ పేషెంట్ బాడీ మీద కానీ మన బాడీ మీద దాని మెకానిజం, దాని ఫిజియలాజికల్ రెస్పాన్స్ బాడీ మీద చూపించేదే ఫార్మకో డైనమిక్ అనమాట. ఆ డ్రగ్ తీసుకున్న మన బాడీ తీసుకున్న డ్రగ్ ఏం చేసుకుంటుంది అనేది ఫార్మకో కైనెటిక్స్ అనమాట. ఓకే, సింపుల్ అనమాట. వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్ అనేది కైనెటిక్స్, వాట్ డ్రగ్ డూస్ టు ద బాడీ అనేది డైనమిక్స్. ఓకే, and here తీసుకున్న డ్రగ్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఏదైనా డ్రగ్ తీసుకున్నాము 100 mg డ్రగ్. ఫస్ట్ ఏం జరిగిద్దంటే ఈ డ్రగ్ ఇలా తీసుకున్నది జిఐటీలోకి వెళ్తుంది. దిస్ ఈస్ జిఐటీ. జిఐటీలోకి వెళ్ళాక ఇక్కడ ఈ డ్రగ్ ఏమవుతుంది, డిసింటిగ్రేట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ డిసింటిగ్రేట్. ఓకే, డిసింటిగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఅగ్రిగేషన్ ఫస్ట్ డిసింటిగ్రేషన్, తర్వాత డిఅగ్రిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సపరేట్ చిన్న చిన్న గ్రాన్యూల్స్ గాను అయిపోతుంది. ఓకే, ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఈ డ్రగ్ డిజల్యూటెడ్ ఇంటూ జిఐ ఫ్లూయిడ్స్ ఈస్ కాల్డ్ డిజల్యూషన్ అనమాట. ఇక్కడ జిఐ ఫ్లూయిడ్స్ ఉంటాయి స్టమక్ లో, జిఐ ఫ్లూయిడ్స్ లోకి డ్రగ్ డిజల్యూట్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ డిజల్యూషన్. దిస్ ఈస్ డిసింటిగ్రేషన్, డిఅగ్రిగేషన్, నెక్స్ట్ వచ్చేసి డిజల్యూషన్. Okay, after dissolution the drug is in a non-polar or unionized form. That unionized form ఈ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఈ మెంబ్రెయిన్ అన్అయోనైజ్డ్ ఫామ్ అయితే ఆ ఫామ్ లో ఉన్న డ్రగ్ అయితేనే మెంబ్రెయిన్ ని క్రాస్ చేస్తుంది. ఓకే, క్వశ్చన్ ఎలా ఇస్తారంటే అయోనైజ్డ్ ఫామ్ ఆఫ్ డ్రగ్ విల్ క్రాస్ ద మెంబ్రెయిన్ ఆర్ నాట్ అంటారు. ఇట్స్ నాట్. Only non-polar drug or unionized form of drug will cross the membrane and it will enter into the extracellular fluids. ఈ మెంబ్రెయిన్ ని ఈ నాన్ పోలార్ డ్రగ్ క్రాస్ చేయటాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఈ అనాయనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ ఏమవుతుందంటే లివర్ లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా ప్రతి డ్రగ్ లివర్కి వెళ్తుందా, తీసుకున్న ప్రతి డ్రగ్ లివర్కి వెళ్తుందా? నో. ఓరల్ రూట్ లో తీసుకున్న టాబ్లెట్ సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి డైరెక్ట్ గా ఇచ్చేది ఇంజెక్టబుల్స్ కదా, అవి లివర్ లోకి వెళ్తున్నాయా? లేదు. ఓన్లీ త్రూ ద ఓరల్ రూట్ తీసుకున్న డ్రగ్స్ మాత్రమే లివర్ లోకి వెళ్తుంది. ఇలా లివర్ లోకి వెళ్ళినా ఈ మెంబ్రెయిన్ క్రాస్ చేయడాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఈ లివర్ లోకి వెళ్ళింది ఏం చేస్తుంది, డ్రగ్ ఈ లివర్ లోకి వెళ్ళిన డ్రగ్ నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద హార్ట్. ఓకే, ఇట్ విల్ గో టు ద హార్ట్. ఫ్రమ్ హార్ట్ ఇట్ విల్ గో టు ద లంగ్స్. ఓకే, ఫ్రమ్ హార్ట్ ఇట్ విల్ goes to the lungs. From lungs to it will go to the systemic circulation or different parts of the body and finally it excrete through the kidneys anamata. Okay, finally it will excrete through the kidneys.
ఓకే, తీసుకున్న డ్రగ్ ఫస్ట్ లివర్ లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇది డ్రగ్ ఎందుకు బిఫోర్ రీచింగ్ ఇన్ టు ద సిస్టమిక్ సర్క్యులేషన్ ఆర్ ద సైట్ ఆఫ్ ద యాక్షన్ ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద లివర్. ఓకే, తీసుకున్న డ్రగ్ మనకి చేతికి కానీ కాలుకి కానీ గాయం ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గా వెళ్ళిపోవటం లేదు, ఈ ప్రాసెస్ అంతా చేసుకుని వెళ్తుంది. సో లివర్ దగ్గరికి వెళ్ళి లివర్ ని క్రాస్ చేసి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ లివర్ దగ్గరికి వెళ్తుంది, ఫస్ట్ లివర్ ని క్రాస్ చేసి వెళ్తుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం. ఫస్ట్ పాస్ మెటబాలిజం. మెటబాలిజం హ్యాపెన్స్ ఇన్ లివర్. మెటబాలిజం హ్యాపెన్స్ ఇన్ లివర్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. అదే మనం డైరెక్ట్ గా ఐవి రూట్ లో తీసుకున్న డ్రగ్ అంటే అది వేరు అనుకోండి, సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఇలా తీసుకున్న డ్రగ్ ఫస్ట్ లివర్ లోకి వెళ్ళి, లివర్ నుంచి హార్ట్ కి వెళ్ళి, హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్ళి, లంగ్స్ నుంచి డిఫరెంట్ టిష్యూస్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అండ్ హియర్ ఆ క్వశ్చన్ ఏంటంటే హార్ట్ లోకి వెళ్తుంది కదా, హార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏ ఆర్టరీస్ అనేవి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి బ్లడ్ వెజల్స్ నుంచి హార్ట్ కి. అంటే బ్లడ్ వెజల్స్ హార్ట్ టు లంగ్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్తాయంటే ఫర్ ది ప్యూరిఫికేషన్ పర్పస్ పల్మనరీ ఆర్టరీస్. అండ్ క్వశ్చన్ బిట్ మీరు రాసుకోండి, దిస్ ఈస్ ఒక ఇంపార్టెంట్ నోట్ లెక్క రాసుకోండి, ఇంపార్టెంట్ నోట్ గానీ క్వశ్చన్ లెక్క గానీ ఇది రాసుకోండి, ఇంపార్టెంట్ ఇది. తర్వాత మనకి ఫార్మకాలజీలో సివిఎస్ చెప్పినప్పుడు కూడా వస్తాయి అనమాట, సివిఎస్ లో చదువుతాం ఇది. ఓకే, బ్లడ్ వెజల్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్ ఫర్ ప్యూరిఫికేషన్. హార్ట్ నుంచి లంగ్స్ కి తీసుకెళ్లేది పల్మనరీ ఆర్టరీస్ ఫర్ ప్యూరిఫికేషన్. పల్మనరీ చెప్పాక ఫైనల్లో ఒక పాయింట్ లో చెప్తే ఎలా గుర్తుపెట్టుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫ్రమ్ ద లంగ్స్, హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్ళింది, లంగ్స్ లో ప్యూరిఫై అవుతుంది. లంగ్స్ లో ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ వచ్చేసి టిష్యూస్ కి వెళ్ళిపోవాలి, డిఫరెంట్ టిష్యూస్ కి వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్తుంది, లంగ్స్ లో ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ లంగ్స్ నుంచి హార్ట్ కి రావాలి, హార్ట్ నుంచి వేరే టిష్యూస్ కి వెళ్ళిపోవాలి కదా. సో మళ్ళీ హార్ట్ నుంచి లంగ్స్ కి రావడానికంటే అప్పుడు ఏం క్యారీ చేస్తాయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అంటే పల్మనరీ వెయిన్స్. ఓకే, ఇప్పుడు లంగ్స్ కి వచ్చిందండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అక్కడ ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ లంగ్స్ లోనే ఉంటుందా, ఉండదు కదా. మళ్ళీ అదేం చేస్తుంది, లంగ్స్ లో నుంచి మళ్ళీ హార్ట్ కి వచ్చేసిద్ది. సింపుల్ గా హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్ళి అక్కడ శుభ్రం అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ హార్ట్ కి వచ్చేసి హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ టిష్యూస్ కి వెళ్ళిపోద్ది. వేటి ద్వారా జరిగిద్ది ఇదంటే పల్మనరీ వెయిన్స్. ఇక్కడ మీరు సింపుల్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీస్ వాట్ పల్మనరీ ఆర్టరీస్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీస్ పల్మనరీ వెయిన్స్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పల్మనరీ ఆర్టరీస్ క్యారీ చేస్తే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పల్మనరీ వెయిన్స్ క్యారీ చేస్తాయి. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళిన ఈ డ్రగ్, హార్ట్ లోకి వెళ్ళిన డ్రగ్ లంగ్స్ లోకి వెళ్తుంది. ఈ హార్ట్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. లంగ్స్ లో ప్యూరిఫికేషన్ జరిగి మళ్ళీ ప్యూరిఫై అయిన బ్లడ్ అక్కడే ఉండదు కదా, ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ ని ఇక్కడ నుంచి హార్ట్ నుంచి లంగ్స్ కి తీసుకెళ్తాయి. పల్మనరీ ఆర్టరీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని హార్ట్ నుంచి లంగ్స్ కి తీసుకెళ్లి లంగ్స్ లోని ప్యూరిఫై చేసి ప్యూరిఫై అయిన బ్లడ్ ని వీన్స్ ద్వారా మళ్ళీ పల్మనరీ వీన్స్ ద్వారా ప్యూరిఫై అయిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ కి వచ్చి హార్ట్ నుంచి ఇక్కడ డిఫరెంట్ టిష్యూస్ కి వెళ్ళిపోద్ది అనమాట. దిస్ ఈజ్ వాట్ ప్రాసెస్. నెక్స్ట్ టిష్యూస్ కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోతుంది, దట్ పర్టికులర్ డ్రగ్ అనేది గోస్ టు ద కిడ్నీస్ ఫర్ excretion of drug is in ionized form or polar form. This point is also you should remember అన్నమాట. ఓకే, ఇక్కడ మెంబ్రెయిన్ క్రాస్ అయ్యే డ్రగ్
మెంబ్రెయిన్ క్రాస్ చేసే డ్రగ్ నాన్ పోలార్ ఆర్ అనయోనైజ్డ్ ఫామ్ లో ఉంటే ఎక్స్క్రీట్ అయ్యే డ్రగ్ ఏ ఫామ్ లో ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ అయోనైజ్డ్ ఫామ్ ఆర్ పోలార్? అయోనైజ్డ్ ఫామ్ కానీ పోలార్ ఫామ్ లో ఉన్న డ్రగ్ కానీ కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ హార్ట్ కి వచ్చిందని చెప్పాను కదా, ఇక్కడికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వీన్స్ ద్వారా హార్ట్ కి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి వెళ్తుందని చెప్పాను. మరి డిఫరెంట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి దేని ద్వారా వెళ్తుంది? ఫ్రమ్ ద హార్ట్ టు డిఫరెంట్ టిష్యూస్. హార్ట్ టు డిఫరెంట్ టిష్యూస్ బ్లడ్ వెళ్తుందంటే దేని ద్వారా వెళ్తుంది? త్రూ ద అయోటా. అయోటా ద్వారా హార్ట్ నుంచి డిఫరెంట్ టిష్యూస్ కి బ్లడ్ అనేది వెళ్తుంది. ఓకే ఓకే, ఈ క్లాస్ ఇంతటితో వైండ్ అప్ చేసి నెక్స్ట్ క్లాస్ లో వాట్ ఈస్ అబ్జార్ప్షన్, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ మెటబాలిజం, వాట్ ఈస్ ఎక్స్క్రీషన్ అనేది చెప్తాను. నెక్స్ట్ అబ్జార్ప్షన్ లో వచ్చేసి చాలా ఉంటాయి అన్నమాట, అవన్నీ మనం డిస్కస్ చేయాలి. అబ్జార్ప్షన్ లో ఏమేమి ఉంటాయంటే మనం డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన ఒక 9 పాయింట్స్ 8 పాయింట్స్ ఉంటాయి. ప్యాసివ్ డిఫ్యూషన్, క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, కోర్ ట్రాన్స్పోర్ట్, ఎండోసైటోసిస్, అయానిక్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ డిఫ్యూజన్, అయాన్ పేరు ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా అబ్జర్ప్షన్ లో భాగంగా వస్తాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మన క్లాసెస్ అందరికీ షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.